పబ్లిక్ పోస్టర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూలై 6 ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన ప్రాంతీయ పశు వైద్యశాల మచిలీపట్నం నందు పెంపుడు కుక్కలకి పిల్లులకి యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని పురస్కరించుకొని మరి మన పట్టణము అట్లాగే మచిలీపట్నం పరిసర గ్రామాల ప్రజలు కూడా వాళ్ళ పెంపుడు కుక్కల్ని పిల్లుల్ని తీసుకొచ్చి ఇక్కడ వ్యాక్సినేషన్ చేయించుకోవడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాం సాయంత్రం 5 వరకు కూడా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్కి మేము ఇక్కడ ఒక 5 డాక్టర్స్ని పెట్టి అట్లాగే వాళ్ళకి తగ్గట్టుగా సిబ్బందిని అరేంజ్ చేసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. అట్లాగే ప్రభుత్వం వారు మనకి వ్యాక్సిన్ కూడా సఫిషియెంట్గా సప్లై చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు సుమారుగా మోర్ దాన్ 200 డాగ్స్ ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఈవినింగ్ కల్లా 400 to 500 డాగ్స్కి మేము వ్యాక్సినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ జూనోటిక్ ఇంపార్టెన్స్ అనేది మరి చాలా ఉంది. ఎందుకంటే మనకి పశువులకి అట్లాగే ఈ పెంపుడు కుక్కలు పిల్లులు వీటి నుండి మరి సంక్రమిస్తుంటాయి. మరి వాటిని గురించి మరి ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. మరి డాగ్స్ ఉన్నట్లయితే మరి వాటికి రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అది రాకుండా మరి టీకాలు చేయించుకుంటున్నాము. మరి ఆ వ్యాధి మనుషులకి సంక్రమించినట్లయితే ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. మరి మనం మీడియాలో చూస్తున్నాము పలానా చోట కుక్కలు గరిచి మరి మనుషులు చనిపోవడం జరిగిందని. మరి కాబట్టి దీన్ని చాలా దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్లోని మరి మచిలీపట్నానికి అంతటికీ కూడా పశు వైద్యశాల ఇక్కడ ఉండటం జరిగింది. మరి ఇక్కడ నిన్న డాక్టర్ గారు చెప్పిన విధంగా మరి అందరూ కూడా ఇవాళ ఉదయం నుంచి వచ్చి అందరూ వ్యాక్సిన్ వేయించుకుని కుక్కలకి పిల్లులకి వ్యాక్సిన్ వేయించుకుని వాటిని ఏ రకంగా సంరక్షించుకోవాలి, విశ్వాసం గల జంతువు కుక్క, అందుకని వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా మరి డాక్టర్ గారు చెప్పారు. అలాగే ఇక్కడ సమస్యలు ఈ పశువుల హాస్పిటల్లో ఇక్కడ సమస్యలు బిల్డింగ్ సరిగా లేదని ఇవన్నీ కూడా ఇందాక గోపీచంద్ర గారి దృష్టికి నా దృష్టికి కూడా తెచ్చారు. ఇవాళ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానీ ఎంపీ బాలశౌరి గారు కానీ మేము ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఈ పశువుల హాస్పిటల్కి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి, అలాగే ఇవాళ డాక్టర్ గారికి కూడా రవీంద్ర గారు కానీ బాలశౌరి గారు కానీ చక్కటి సూచనలు చేసి ఏ టైం అయినా సరే ఎంతమంది వచ్చినా సరే వ్యాక్సిన్ అనేది వేసి పంపించాలని చెప్పి వారికి కూడా సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని మరి మనకి కానీ మరి మనతో పాటు ఉన్న వాటి జంతువులకు కానీ హాని లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడ డాక్టర్స్ కూడా మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఏం కావాలి ఏంటి అనేది కరవకుండా కుక్కలు వాటికి చక్కగా ముట్టికి కూడా కట్టించి వ్యాక్సిన్ వేస్తున్నారు. చాలా ఆనందదాయకం. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా వ్యాక్సిన్ వేయించుకుని వెళ్తున్నారు.